వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతుంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుంచి 60 రూపాయలు పలుకుతుంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే వేసవిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలు పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు, తగ్గుతున్న తేమ వల్ల ఇప్పుడు రైతుల్లో కూరగాయ రైతులు ముఖ్యంగా అధిక దిగుబడి, ఎక్కువ పెట్టుబడి పొందే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ముఖ్యంగా ఈ యొక్క వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రైతులందరికీ కూడా దిగుబడి పొందే అవకాశం తగ్గిపోతూ ఉంటుంది. కారణంగా ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క ఎండాకాలంలో, వేసవికాలంలో కొన్ని ముఖ్యమైన మెలకులు పాటించి కూరగాయల సాగు చేపట్టినట్లయితే మనకు ఎక్కువ అధిక లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ కూరగాయలు పండించే రైతులందరూ ముఖ్యంగా ఈ సమ్మర్లో అంటే మన వేసవికాలంలో ఎంచుకునే విత్తనం నుంచి ప్రతి ఒక్క మెలకును పాటించినట్లయితే మనకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క విత్తన ఎంపికలో అంటే మనకు ఈ యొక్క వేసవి కాలానికి తగినట్టుగా ఏ విత్తనాలు ఎంచుకోవాలి, టమాటా అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, బెండ అయితే ఏ విత్తనం ఎంచుకోవాలి, ఇలాంటి ఆలోచన చేసుకొని మనం ముఖ్యంగా విత్తనం తీసుకునే సమయంలోనే మనము సమ్మర్కి సూటబుల్ అయినటువంటి వెరైటీని తీసుకోవడం ద్వారా మనము ఈ యొక్క అధిక వేడిని తట్టుకొని, అధిక ఉష్ణోగ్రత తట్టుకొని మనకు పూత కానీ పిందె కానీ ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విత్తన ఎంపికలో మెలకులు పాటించాలి. అదేవిధంగా విత్తనం ఎంపిక అయిన తర్వాత ఆ విత్తన నారుని ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం విత్తనాన్ని కొనుక్కున్న తర్వాత అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం విత్తనం యొక్క రేటు చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 10 కిలోల విత్తనానికి వచ్చేసి 500 రూపాయల నుంచి 700 రూపాయలు కూడా మనకు హైబ్రిడ్ విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆ విత్తనాన్ని మనం మామూలుగా ఎత్తైన మల్లు కానీ లోతైన మల్లు కానీ తయారు చేసుకొని గీతలు తీసుకొని దాంట్లో మనం విత్తనాలు వేసుకొని నారు పెంచుకున్నట్లయితే మనకు నారుకులు తెగులు ఎక్కువగా వచ్చి మనకు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క నారుకులు తెగులు నుంచి తట్టుకోవడానికి, అదేవిధంగా విత్తనాన్ని వృధా అవ్వకుండా ఉండడానికి ప్రోటీన్లో నారు పెంచుకొని మనకు ఈ యొక్క నారు పెంచుకొని నాటుకున్నట్లయితే విత్తనం వృధా అవ్వకుండా, అదేవిధంగా మనకు నారు కూడా వృధా అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు సరైన సమయానికి కూడా మనము మొక్కలు నాటుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ యొక్క నారు పెంచుకునే దశలో మనకు విత్తనాన్ని ఏదైతే విత్తనం తీసుకుంటామో అవసరమైతే మనము ఈ రసం పీల్చే పురుగుల నుంచి, బెడ నుంచి తప్పించుకోవడానికి ఇమ్రాక్లోపిడ్ మందును మన యొక్క విత్తనాన్ని కూడా పట్టించి మనం నాటుకున్నట్లయితే మనకు రసం పీల్చే పురుగుల బెడద అనేది ఎక్కువగా మనకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి విత్తనం నుంచి ఈ యొక్క మెలకులు పాటిస్తూ అదేవిధంగా నారు దశలో మెలకులు పాటించి మొక్కలు నాటుకున్న తర్వాత మనకు అసలైన పంటలో మనం నాటుకున్న తర్వాత ఆ టమాటా కానీ, వంగ కానీ, మనం మిర్చి పంటలు ఏవైతే మనం అనుకుంటున్నామో ఆ పంటలు వేసినట్లయితే ఆ పంటల్లో మనము ఉత్తరం నుంచి దక్షిణ దిశలో మనము ఆముదం పంటను కానీ, మొక్కజొన్న పంట కానీ వేసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఎక్కువ వేడిని తట్టుకునే విధంగా మనకు ఈ యొక్క ఎండ ఆ యొక్క మొక్కల మీద పడకుండా ఉండే విధంగా మనము చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క ఆవిరి అంటే మనకు మొక్క నుంచి ఆవిరి అయ్యేది కానీ ఆ యొక్క భూమిలో నుంచి, నేల నుంచి ఆవిరి నీటి తేమ శాతాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నీడని ఇవ్వడం వల్ల ఆ యొక్క తేమ అనేది కాపాడిన వాళ్ళం అవుతాము. అదేవిధంగా మనము ఈ యొక్క ఒకవేళ మనం ఈ యొక్క ఆముదం పంటలకు మనం వేరేనట్లయితే మనకు ఒకవేళ మల్చింగ్ పద్ధతి అంటే మనం నీటిని ఆగబట్టే అంటే మనకు నీటిని పట్టి ఉంచేటువంటి పద్ధతుల్లో మల్చింగ్ పద్ధతి అంటే మనకు సేంద్రియ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా మన ప్లాస్టిక్ మల్చింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. సేంద్రియ మల్చింగ్లో మనకు రాలిపోయిన చెట్ల నుంచి రాలినటువంటి ఆకుల్ని కానీ, మన పల్లి చెక్క కానీ ఇవన్నింటిని కూడా మనము ఈ యొక్క మనం పాదుల్లో వేసుకున్నట్లయితే మనకు నీటిని పట్టి ఉంచే అవకాశం ఎక్కువ ఉంటుంది. లేదు అనుకుంటే మనకు ప్లాస్టిక్ మల్చింగ్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్లాస్టిక్ మల్చింగ్ కూడా తీసుకున్నట్లయితే మనకు ఈ యొక్క కలుపు బిడద నుంచి కూడా మనము తప్పించుకునే వాళ్ళం అవుతాము. కాబట్టి
డ్రిప్ పద్ధతిని కానీ, అదేవిధంగా మనకు స్ప్రింక్లర్స్ అంటే మనకు బిందు సేద్య పద్ధతి, అదేవిధంగా తుంపల సేద్య పద్ధతిలో మనం కూడా ఈ యొక్క వేసవికాలంలో మనము నీటిని ఇచ్చినట్లయితే మనకు నీటి వృధా అవ్వకుండా ఉంటుంది. నీటి ఎద్దడి లేకుండా పూతకు ముందు, అదేవిధంగా పూత సమయంలో పిండి సమయంలో నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి దిగుబడి పొందే అవకాశం మనకు ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ యొక్క సమ్మర్లో మనకు 35 డిగ్రీలు దాటిన సందర్భాల్లో మనము ఈ యొక్క పూత అనేది రాలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే మనకు ప్లానఫిక్స్ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉంది. మన 10 లీటర్ నీటిలో ఒక 3 నుంచి 4 మిల్లీలీటర్లని కలిపి మనం పిచికేసినట్లయితే ఈ యొక్క పూత రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు సైకోసిల్ అనే మందు కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. అది లీటర్ నీటికి 2.5 గ్రాములు ఆ యొక్క మందుని కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు ఆ పిందె అనేది రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క పూత పిందె దశలో ఈ యొక్క మందుని పిచికారీ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకు తీయటి కూరగాయలు తీసుకున్నట్లయితే మనకు మనం ఇచ్చేటువంటి ఎరువుల్లో అంటే నత్రజని ఎక్కువ శాతం ఉండడం వల్ల కూడా మనకు ఈ యొక్క మగపూలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు మొక్కలు నాటుకున్న తర్వాత అంటే విత్తనాలు నాటుకున్న తర్వాత 2వ ఒక్కల దశలో అదేవిధంగా 4వ ఒక్కల దశలో బోరాన్ మందుని మనము 1 లీటర్ నీటికి 1 గ్రాము కలిపి పిచికారినట్లయితే మనకు మగపూలు ఆడపూల నిష్పత్తి కూడా సరైన విధంగా ఉండి సరైన సమయానికి మనకు ఆడపూల నిష్పత్తి ఎక్కువ వచ్చి మనకు ఎక్కువ కింద పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఒకవేళ మొక్కల్లో మనకు మిగతా పంటల్లో మనకు ఆకులు వల్లినట్లయినా కానీ మనకు టమాటా కానీ మన బెండ కానీ ఆకులు వల్లినట్లయితే మనకు యూరియా అనేది పిచికారి మనం 1 లీటర్ నీటికి 10 గ్రాములు కలుపుకొని పిచికారినట్లయితే మనకు ఈ ఆకు వడ్లింపు అనేది కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వడగాళ్ళు ఎక్కువ రావడం వల్ల కూడా నీరు అనేది ఆవిరి రావడం వల్ల ఆకులన్నీ ముడతకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క యూరియా పిచికారి ద్వారా కూడా మనము ఆకు ముడత నుంచి మనము కొంచెము సర్వే అవ్వచ్చు. ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరల సాగులో అధిక దిగుబడిని పొందాలంటే ఎరువుల యాజమాన్యం కీలకం. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడినట్లయితే భూసారం పెరిగి మంచి దిగుబడులు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఎండాకాలంలో వచ్చేసరికి మనకు ఎక్కువ రసం పీల్చే పురుగుల బడిద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎస్ఫేట్ మందుని 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు కానీ, రీజెంట్ మందుని లీటర్ నీటికి 2 ml కానీ మనము కలిపి పిచికేసినట్లయితే మనకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల నుంచి మనము నివారణ పొందవచ్చును. ఆకులు సాగు చేసే రైతులు అధిక ఆకుని పొందడానికి నీటిలో కరిగేటువంటి 320 కానివ్వండి, అదేవిధంగా యూరియాని కానివ్వండి విడివిడిగా మనం పిచికేసినట్లయితే మనకు ఎక్కువ ఆకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. 20 అంటే 320 వచ్చేసి లీటర్ నీటికి 10 గ్రాములు. అదేవిధంగా యూరియా అయితేనేమి యూరియా కూడా లీటర్ నీటికి 10 గ్రాములు కలిపి పిచికేసినట్లయితే మనకు ఆకు కూడా పచ్చగా ఉండి ఎక్కువ పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. మిరపల పూత దశలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ట్రైకాంటనాల మందును 2 మిల్లీగ్రాములని 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే మనకు మిరపలో పిండ కానీ ఆ పూత కానీ రాలిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలి. అదేవిధంగా ఆకుకూరలు కాయగూరలని కోసే అందరు రైతులందరూ కూడా సాయంకాలంలో కోయడం ద్వారా మనకేంటంటే ఆ యొక్క బరువు అనేది తగ్గకుండా ఉండి నాణ్యమైన పంటని మనము మార్కెట్ తీసుకునే విధంగా అవకాశం ఉంటుంది. దీంతో పాటు రాసాయనిక ఎరువులనే వేసే ప్రతి రైతు కూడా రాసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా వాడడం ద్వారా మనకు ఈ యొక్క భూమి యొక్క కార్బన్ శాతం పెరుగుతుంది. అదేవిధంగా భూమి గుల్లగా ఉండడం వల్ల కూడా మొక్కకు ఆక్సిజన్ సరిగా అందుతుంది. అదేవిధంగా మొక్కకి నీటి ఎద్దడి లేకుండా ఉండి మొక్క మంచిగా పెరిగి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. అధిక వాణిజ్య విలువ ఉన్న పంట జీడి మామిడి. మన దేశం జీడి మామిడి విస్తీర్ణంలోనూ ఉత్పాదకతలోనూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలోని ఖమ్మంతో పాటు ఆంధ్రప్రదేశ్లోని కోస్తా తీర ప్రాంతంలో ఈ తోటలు విస్తారంగా సాగులో ఉన్నాయి. అయితే సగటు ఉత్పాదకత మాత్రం హెక్టార్కు 646 కిలోలు మాత్రమే ఉంది. యాజమాన్యంలో నిర్లక్ష్యం, చీడపీడల నివారణ పట్ల అవగాహన లోపం వల్ల రైతులు ఆశించిన దిగుబడులు సాధించలేకపోతున్నారు. మేలైన యాజమాన్యం చేపడితే మంచి దిగుబడి సాధించే వీలుంది. ప్రస్తుతం పూత దశలో ఉన్న జీడి తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు తెలియజేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గిరాకీ ఉన్న వాణిజ్య పంటగా గుర్తింపు పొందింది జీడి మామిడి. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న తీర ప్రాంత భూముల్లో సుమారు 1,27,000 హెక్టార్ల విస్తీర్ణంలో జీడి మామిడి సాగవుతోంది. విస్తీర్ణం అధికంగా ఉన్నా సగటు దిగుబడి చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు. కొండవాలు భూముల్లో ఎకరాకు 80 నుంచి 10 జీడి మొక్కల చొప్పున పెంచుతున్నారు. ఎర్ర గరప నేలలు, ఇసుక భూముల్లో ఈ తోటల పెరుగుదల ఆశాజనకంగా ఉంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో జీడి తోటలు చిగురు దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో పూత దశలో ఉన్నాయి.
నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ తోటల్లో పూత వస్తుంది. మార్చి నుంచి జూన్ నెల వరకు జీడిపిక్క దిగుబడి వస్తుంది. అయితే చాలా తోటల్లో రైతులు చెట్లకు ఎటువంటి పోషకాలు అందించడం లేదు. చీడపీడల నివారణ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాతావరణం మీద భారం వేసి ఏటా వచ్చిన కాడికి దిగుబడి తీసుకోవడం కనిపిస్తోంది. వాణిజ్యపరంగా అత్యధిక విలువ కలిగిన ఈ పంటలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే జీడి మామిడి నుంచి వచ్చే ఆదాయానికి మరో పంట సాటి రాదంటూ యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. జీడి మామిడిలో ఆకులు ఇంకా డార్మెంట్గా ఉన్నాయి. కొత్త ఆకు ఇంకా కొత్త చిగురు ఇంకా రాలేదు. కొన్ని చోట్ల కొత్త చిగురు వచ్చింది, కొన్ని ఇంకా పూతలు ఇంకా కూడా రాలేదన్నమాట. మనం గమనించినట్లయితే ఈ దశలో మనం ముఖ్యంగా నీటి యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. అంటే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కానీ ఒక్క తడి కానీ ఇచ్చినట్లయితే చిగురు కొమ్మలు త్వరగా వస్తాయి. 1 లేదా 2 తళ్ళు మొక్క స్వభావాన్ని బట్టి, నేల స్వభావాన్ని బట్టి 2 తళ్ళు ఇచ్చుకున్నట్లయితే మనకు చిగురు కొమ్మ త్వరగా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క చిగురు దశలో మనకి లీఫ్ మైనర్ అంటే పాము పొడ తెగులు, అదేవిధంగా లీఫ్ ఫోల్డరు అంటే ఆకుముడత పురుగు, కాండం కొనల తినే పురుగు అనేవి ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ చిగురు దశలో ఎప్పుడైతే లేత చిగురు బయటికి వస్తుందో ఈ చిగురు మీద ఈ టీదోమ అనేది వ్యాపిస్తూ ఉంటుంది. కాబట్టి మోనోక్రోటోఫాసు 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మరి ముఖ్యంగా మనం టీదోమను, అదేవిధంగా ఆకు తినే పురుగును, ఆకు ముడత పురుగును, లీఫ్ మైనర్ను కూడా మనం సమగ్రంగా నివారించే కూడా అవకాశం ఉంటుంది తెలియజేస్తున్నానండి. పూత కాడల మీద, ఆకుల మీద, పూతల ఫ్లవర్స్ మీద కూడా టీదోమ అనేది మనకి ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి మనకి దీని నివారణకు మనము ఈ దశలో అంటే క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే మనం సమగ్రంగా ఆ పూత దశలో వచ్చే పురుగులు నివారించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మంచు ఉన్నప్పుడు పూతలు మనకి మాడిపోతున్నట్టుగా కనిపిస్తాయి. దీన్ని నివారించడానికి మనం చేయాల్సినటువంటి ఏంటంటే ఈ క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లతో పాటు కార్బండైజం అనే మందు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పూత మాడు తెగులను మనము నివారించుకునే అవకాశం కూడా ఉందని తెలియజేస్తున్నారు. పూత తయారయ్యి పిండి ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి తడులను జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసంలో నీటి తడులు ఇచ్చినట్లయితే పిందె శాతం పెరుగుతుంది. పిందె కట్టడం అనేది బాగా ఎక్కువ అవుతుంది. పిందె రావటాన్ని తగ్గించవచ్చు అన్నమాట. మళ్ళీ మార్చి 15 తర్వాత మనం నీళ్లు కట్టడం అనేది ఆపివేయాలి. ఎందుకంటే అప్పుడు కాయలు మెచ్యూరిటీ అవుతాయి కాబట్టి కాయలు రాలటం కూడా మనకి హార్వెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. జీడి మామిడి తోటలకు అదునులో ఎరువులను అందించని రైతులు ప్రస్తుతం పాలియార్ స్ప్రే రూపంలో ఎరువులను ఆకుల ద్వారా అందించవచ్చు. దీనివల్ల పూత కొమ్మలు సమృద్ధిగా వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది. అయితే ఎరువులు ఎవరైతే రైతులు భూమిలో చెట్లకి వేయలేదో, పాదుల్లో వేయలేకపోయే అవకాశం లేదో అలాంటి రైతులకి ఏమంటే తోటల్లో డెఫినెట్గా మొక్కలు ఆకులు పాలిపోయినట్టుగా అంటే గ్లేజినెస్ లేకుండా కనిపిస్తున్నాం. అలాంటి రైతులు ఏం చేయాలంటే ఫోలియర్ అప్లికేషన్ ద్వారా కొన్ని పోషకాలను కానీ మొక్కలకు అందించినట్లయితే మనకు దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే తర్వాత అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నీటి వస్తు కూడా లేదు కాబట్టి త్వరగా చిగురు కొమ్మలు త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత తద్వారా పూత కొమ్మలు కూడా మనకి వచ్చే అవకాశం కూడా ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా రెండవ దశలో కూడా మనం యూరియా 20 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే పూత కొమ్మలు బాగా వస్తాయి. లేని పక్షంలో యూరియా లేని పక్షంలో 3/19 దాన్ని మనం పాలిఫీడ్ అంటాం. 3/19 ఒక లీటర్కి వచ్చి 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి రెండో దశలో కానీ మనం పిచికారీ చేసినట్లయితే మనకి పూత కొమ్మలు బాగా దృఢంగా వస్తాయి. ఒక యాపిల్ మరి నట్ బోరర్ అంటే కాయ మరి గింజ తినే పురుగు అనేది ఎక్కువగా మనకి నాశనం కలుగజేస్తుంది. ప్రొపనోపాస్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే ఆ కాయ మరియు గింజ తినే పురుగుని మనం సమగ్రంగా నిర్మూలన చేసి ఆర్థిక నష్టం, ఎకనామిక్ ప్రొడ్యూస్ నష్టాన్ని కూడా మనం మ్యాక్సిమం తగ్గించుకునే అవకాశం కూడా ఉందండి. జీడి తోటల్లో నాటిన 5వ సంవత్సరం నుండి ప్రతి చెట్టుకు 8 నుంచి 10 కిలోల జీడి పిక్కల దిగుబడి వస్తుంది. 10 సంవత్సరాలకు 15 కిలోల పంట దిగుబడినిచ్చే సామర్థ్యం ప్రతి చెట్టుకు ఉంది. ఎకరాకు కనీసంగా ₹1,00,000 నికర రాబడిని సాధించే వీలుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు ఏటా తోటల యాజమాన్యంలో సకాలంలో సరైన చర్యలు చేపట్టాలి. మారుతున్న
మారుతున్న వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ప్రజల ఆరోగ్యాలపై విపరీతమైన దుష్ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో అధిక శాతం రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు దంపతులు 8 ఏళ్లుగా ప్రకృతి విధానంలో వరి పండిస్తున్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని సేంద్రియ ఉత్పత్తులతో ఆరోగ్యం పదలంతో పాటు లాభాల బాట పట్టొచ్చని నిరూపిస్తున్నారు. దిగుబడుల కోసం మితిమీరిన రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకం అనర్థాలకు దారితీస్తోంది. భూమిలో సత్తువ తగ్గి దిగుబడులు నానాటికి పడిపోతున్నాయి. వచ్చిన దిగుబడికి మార్కెట్లో గిట్టుబాటు దక్కక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ప్రకృతి వ్యవసాయం వైపు రైతుల అడుగులు పడుతున్నాయి. ఇలా 8 ఏళ్ల క్రితం 1/2 ఎకరంలో ప్రయోగాత్మకంగా ప్రకృతి సాగుకు శ్రీకారం చుట్టిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం వడ్లపల్లి గ్రామానికి చెందిన మల్లేష్, పుష్ప రైతు దంపతులు నేడు 5 ఎకరాలకు విస్తరించారు. తనకున్న దేశీ ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలను పంట పొలాలకు అందిస్తూ వరి పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా సన్న రకమైన జై శ్రీరామ్ వంగడాన్ని ఎంచుకుని అతి తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన దిగుబడిని నేరుగా బియ్యం పట్టించి క్వింటాకు 7,000 చొప్పున అమ్ముతూ అధిక లాభాలు పొందుతున్నారు. మేము ఒక 5 ఎకరాలు ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రం, నాటావుల మూత్రంతో నాటావులు పెంచుకున్నాం ఒక 10 ఆవులు. కాబట్టి నాటావుల మూత్రం, చెట్ల కషాయం, దాంతో ఒక 5 ఎకరాలు మేము ఆర్గానిక్ చేస్తాం. జయశ్రీరామ్ చేసి తర్వాత ఏంటంటే మా దగ్గర చాలా మట్టుకు 3,500 క్వింటలు వడ్లు, 7,000 రూపాయల క్వింటలు బియ్యం అమ్ముతాం. కాబట్టి మా దగ్గర చాలామంది తెలిసిన ఆఫీసర్లు వాళ్ళే తీసుకుంటారు. ఇప్పుడు వాళ్ళకే సరిపోతున్నాయి. కాబట్టి ఆర్గానిక్ ఎలాంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్ చేస్తాం. ఆవు మూత్రంతోనే స్ప్రే చేస్తాం. తర్వాత ఎరువులతోని మామూలుగా పెండతోని పొలం పండిస్తాం. నేను 1/2 ఎకరం నుంచి స్టార్ట్ చేసిన 5 ఎకరాల వరకు చేస్తున్నాం. ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. మా 1/2 ఎకరం మా పిల్లల కోసమని చేసింటివి ఒక 8 సంవత్సరాల కింద. అక్కడ నుంచి సంవత్సరానికి 1 ఎకరం 2 ఎకరంలు ఇట్లా చేసుకుంటే ఇప్పుడు 5 ఎకరాల వరకు చేసేయగలుగుతున్నాం. కాబట్టి ఏంటంటే ఈల్డ్ తక్కువ వస్తుంది. ఇది 25 నుంచి 30 లోపు వడ్లు, 25 నుంచి 30 లోపు ఎట్లా ఎక్కువ వెళ్ళాయి. కాబట్టి దాని గురించి అందరు వెనకైపోయి ఇది చేసుకొని కానీ మన ఆరోగ్యం కోసమని మేము చేసినాము. కానీ ఈ ఈల్డ్ రావాలి, ఏదో సంపాదించాలి కానీ కాదు. మా మేడమే, మా భార్య, మా జీతగాడు ఇద్దరు కలిసి స్ప్రే చేసుకుంటారు. ఇద్దరు కలిసి అది ఆవు మూత్రము, తర్వాత చెట్ల రసాయము ఉడకబెట్టి అవన్నీ చేసి వీళ్ళే కొట్టుకుంటారు. దాంట్లో వీళ్ళే స్ప్రే చేసుకుంటారు. ఇలాంటి మందులు అయితే చల్లుడు ఉండదు మాకు. ఖాళీ స్ప్రేలు, ఆవు పేడ మంచిగా వేసి పొలం నాటేసినాక ఈ స్ప్రేతోని మేము ఇది చేసుకుంటాం. మొత్తం చేసేది మా భార్యనే. ఆమెకు ఢిల్లీలో అవార్డు వచ్చింది ఉత్తమ రైతుగా. తర్వాత వర్ణి ఎక్కడెక్కడ చాలాసార్లు ఇప్పుడు 10-12 అవార్డులు వచ్చినాయి ఆమెకు. కాబట్టి ఏంటంటే ఒకటి 25 నుంచి 30 లోపు వడ్లు, ఇక అంతకన్నా ఎక్కువ మట్టుకు వెళ్ళాయి. చాలామంది 40 వెళ్తుంది, 30, 50 వెళ్తుంది అన్న వేస్ట్. ఆర్గానిక్ ఇది 25 నుంచి 30 లోపు, ఇక అంతకన్నా 80% వెళ్ళాయి. కాబట్టి రైతులో కలిసి వస్తుంది. రైతు ఇది 2,000 ఉంటే అది 3,500. తర్వాత దాంతో కలిసి వస్తుంది. వడ్డు తక్కువ వచ్చినా కానీ దాంతో రైతు కలిసి వస్తుంది. మళ్ళీ అమ్ముకుంటాము, మనం ఏదో బిజినెస్ చేస్తామని కాదు. కాబట్టి దయచేసి ప్రతి చిన్న రైతు కూడా ఒక 1/2 ఎకరం 10 గుంటలు ఇంటి పూర్తి, ఒక 5 గుంటలు ఇంటి కోసం, అంటే ఇంట్లో మనం ఎంత తింటామో అంత కోసం ఒక మడి వేసుకొని అది ఇది చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు పిల్లలు కానీ వాళ్ళు కానీ. అదేంటంటే ఒక ఆవును పెంచడానికి ఇది గారు. కాబట్టి ఒక ఆవును పెంచుకొని దాని గురించి కొంచెం శ్రమపడి ఒక 5 గుంటలు చేసుకుంటే, ఒక 10 గుంటలు చేసుకుంటే, ఒక 1/2 ఎకరం చేసుకుంటే మన ఇంటికి మంచిగా ఉంటుంది కదా. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే సొంత వ్యవసాయం ఉన్నోళ్ళు, 1 ఎకరం ఉన్నోళ్ళు కూడా 10 గుంటలు వేసుకుంటే నష్టమేమున్నది, దీంతో కష్టమేమున్నది. మందుల పైసలు మిగిలిపోతున్నాయి కదా, స్ప్రే పైసలు మిగిలిపోతున్నాయి కదా. 10 గుంటలు వేసుకుంటే ఎంత బాగుంటుంది. మన పిల్లలు మనం ఆరోగ్యంగా ఉంటాం. మారిన జీవనశైలిలో ప్రకృతి సాగు పంటలు అవసరమవుతున్నాయి. ఎటువంటి రసాయన ఎరువులు లేకుండా సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులను రాబట్టడంలో ఈ రైతులు సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక వరి పంటనే పండించిన రైతులు ఈసారి కూరగాయలను కూడా పండిస్తున్నారు. వీరు సాగులో సాధించిన విజయాలను అనేక సంస్థలు గుర్తించి ఉత్తమ రైతులుగా అవార్డులతో సత్కరించాయి. ఆర్గానిక్ అంటే ఫస్ట్లో ఒక 1/2 ఎకరం స్టార్ట్ చేసినాము. 1/2 ఎకరం నుంచి ఇప్పుడు 5 ఎకరాల వరకు ఆర్గానిక్ చేస్తున్నాము. దానికి వచ్చి జై శ్రీరామ్ ఇస్తాం మేము. జై శ్రీరామ్ వచ్చేసి మాకు ఎంత వస్తుంది అంటే దిగుబడి 25 నుంచి 30 వరకే వస్తుంది. ఆ 25 నుంచి 30 అని అంటే వేరే వాటికి మాత్రం 40-50 వస్తాయి.
క్వింటాల్ పరంగా చూసుకుంటే ఇవి 15 క్వింటాలు వస్తాయి, అవి 22 క్వింటాలు వస్తాయి. ఆ 15 క్వింటాలకు మాకు వచ్చేసి క్వింటాల్ 3,500 మేము మార్కెట్కు అమ్మేస్తాం. అంటే ఎవరైనా రైతులే తీసుకుంటారు మా దగ్గర, వేరే వాళ్ళకి మేము అమ్మం. రైతులే వచ్చి మాకు బియ్యం కావాలనే వాళ్ళకు బియ్యము 7,000 కాడికి ఇస్తాము, వడ్లు అయితేనేమో 3,500 కాడికి ఇస్తాము, వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఎటువంటి తరుగు లేకుండా ఇస్తాం వాళ్ళకి. ఆ విధంగానే మేము కొన్ని కూరగాయలు కూడా పండిస్తున్నాం. కూరగాయలు అంటే టమాటా, క్యాబేజీ, కాలీఫ్లవర్, తర్వాత బెండ, గోరుచిక్కుడు, పుంటికూర, మన తోటకూర, పాలకూర, బెండకాయ, సొరకాయ, ఇవన్నీ మేము ఇప్పుడు పండిస్తున్నాం. ఇంతకుముందు బెండకాయ, వంకాయ ఇవే ఉండే, అవి తీసేసి ఇప్పుడు విత్తనాలు పోసినాం మేము. మళ్ళీ ఇప్పుడు వేస్తే మాకు 1 మంత్ లోపల మాకు వచ్చేస్తాయి. ఏంటి పంట మాకు చేతికి వస్తుంది. అంటే మనకు ఎప్పుడు ఒకటే వరి మీనే ఆధారపడకుండా, వరే కావాలి వరి మీనే 6 నెలలకోసారి వస్తుంది అనకుండా, ఒక ఎకరం మనం కూరగాయలు పెట్టుకుంటే ప్రతి ఒక నెల అయిందంటే నెల తర్వాత మనకు ప్రతిరోజు మనకు దిగుబడి వస్తుంటుంది, ఎంతో కొంత ఆదాయం వస్తుంటుంది. దాంతోపాటు మా దగ్గర ఒక 20 ఆవులు ఉన్నాయి. ఆ 20 ఆవులకు మాకు ఆవు మూత్రము ఆర్గానిక్ పనిస్తుంది. ఆ పాలు కూడా మాకు, ఆ పెరుగు కూడా మేము బయట కొనకుండా ఆ వ్యవసాయానికి వాడుకుంటాం. ఆ విధంగా మేము కొన్ని చెట్ల కషాయాలు కూడా తయారు చేసుకుంటాం. ఒక 10 రకాల చెట్లు, ఆకులు మా దగ్గర గుట్ట ప్రాంతం మాది కాబట్టి ఆ గుట్ట ప్రాంతం నుంచి సేకరించిన ఆకులన్నింటినీ ఏవేటికైతే చీడపీడలు ఉన్నాయో అవన్నీ సేకరించి వాటితో మేము కషాయం తయారు చేసి ఆవు మూత్రము, పెరుగు, బెల్లము, తర్వాత శనగపిండి ఇవన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి అవి స్ప్రేలు చేసుకుంటాం మేము. ఈ ఆర్గానిక్ మాత్రం ఎటువంటిది లేకుండా స్ప్రేలు చేస్తాము. వేరే వాటికి కూడా స్ప్రేలకు ఇదే వాడుకుంటాం మేము. ఫెట్సైడ్ మందులు మాత్రం ఎటువంటి కొనం. ఆ విధంగా నాకు ఉత్తమ రైతుగా కూడా నాకు ఒక 4-5 అవార్డు వచ్చినాయి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మరియు స్పెషాలిటీ న్యూట్రియంట్ డివిజన్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.